హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సర్నార్ గారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాధా అనే మహిళని మావోయిస్టులు అతి ఘోరంగా చంపేసిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అయితే ఈ రాధా అనే మహిళ అంతకుముందు వాళ్ళ దళంలోనే పనిచేసి ఒక పెద్ద స్థాయి లీడర్గా కూడా ఎదిగిందని వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది సార్? మొన్న ఒక 4-5 రోజుల ముందు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒక మహిళ శవం దొరికింది పోలీసులకి. ఆ మహిళ రాధా అని గుర్తించారు. పల్లెపాటి రాధా అమ్మాయి పేరు. కానీ పార్టీలో నీల్సో అనేవాళ్ళు. ఈమె దళ సభ్యురాలుగా ఉండి మావోయిస్టులలో అగ్రస్థాయిలోకి వెళ్ళింది. ఆమె మీద 11 లక్షల రివార్డు కూడా ఉంది, పోలీసుల రివార్డు. ఇప్పుడు ఆమెను ఎవరు చంపారు అనేదానికి 2 కథనాలు ఉన్నాయి. ఎవరు చంపారనేది మావోయిస్టులే చంపారు, మరి ఎందుకు చంపారు అనేదానికి 2 స్టోరీలు ఉన్నాయి. పోలీస్ స్టోరీ, మావోయిస్టుల స్టోరీ. సో ముందుగా పోలీస్ స్టోరీ మనం చెప్పుకుందాం, తర్వాత మావోయిస్టుల స్టోరీ ఏందనేది చెప్దాం. పోలీస్ స్టోరీ ప్రకారం ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కడ హైదరాబాదు, ఈ అమ్మాయిది హైదరాబాద్లో ఇందిరానగర్ అని దమ్మాయి కూడా, న్యూ ఈసీఐఎల్ దగ్గర దమ్మాయి కూడా ఇందిరానగర్ అంటారు. వీళ్ళ నాన్న గురించి చెప్పట్లేదు. పల్లిపాటి పోచమ్మ అని వీళ్ళ అమ్మ ఉంది, సూర్యం అని వీళ్ళ అన్న ఉన్నాడు. సో ఈ అమ్మాయి డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. సో ఈ అమ్మాయి చదివిన తర్వాత ఈ అమ్మాయికి కొంతమంది నక్సలైట్ సానుభూతి పరులు పరిచయం అయ్యారు. ముఖ్యంగా సిఎంఎస్ అంటారు. సిఎంఎస్ అంటే చైతన్య మహిళా సంఘం. ఇది కొంత మావోయిస్టులకి సానుభూతి సంఘం ఇది. ఈ సంఘం వాళ్ళ పరిచయం అవడంతో ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 2017లో వెళ్ళింది. అక్కడ నుంచి ఏఓబిలోకి దళ సభ్యురాలుగా వెళ్ళింది. ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మావోయిస్ట్ మూమెంట్ ఉంది ట్రైబల్స్లో. అక్కడ ఈ అమ్మాయి పేరు మార్చారు. మామూలుగానే అసలు పేర్లు పెట్టుకోకుండా మారు పేర్లు పెడతారు. ఎక్కడ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి తగినట్టుగా పేర్లు పెడతారు. ఈ అమ్మాయి ట్రైబల్స్లో ఉంది కాబట్టి నీల్సో అని పెట్టారు. ఈమెకి నీల్సో అనేది ఒక ట్రైబల్ పేరు. అలాగే అమ్మాయి పెట్టారు. ఈ అమ్మాయికి ఏంటంటే కొంత మెడికల్ ల్యాబొరేటరీ చేసింది కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది ఈ అమ్మాయికి. అంటే ఫోన్లు చూడడం కానీ, కంప్యూటర్ ఆపరేటింగ్ అని ఉన్నాయి. అందుకని ఈ అమ్మాయికి ఏం చేశారంటే ఫస్ట్లో సెల్ ఫోన్ ఆపరేటర్గా పెట్టారు. దీన్ని వీళ్ళు సిగ్నల్ ఆపరేటర్ అని పిలుస్తారు. సిగ్నల్ ఆపరేటర్గా మావోయిస్టులు ఈమెకి పోస్ట్ ఇచ్చారు. సిగ్నల్ ఆపరేటర్ అంటే ఈ అమ్మాయి వాళ్ళు కొంతమంది ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఈ ఫోన్ నెంబర్లకి మెసేజ్లు పంపించి రమ్మంటారు. ఈమె విశాఖపట్నమో లేకపోతే భువనేశ్వరం వెళ్ళి సిటీస్కి లేదా స్మాల్ టౌన్స్కి వెళ్ళి సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్ళి ఆ సెల్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇచ్చిన నెంబర్లకి ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి లేదంటే ఆ సిమ్ కార్డు పడేసి ఇంకొక సిమ్ కార్డు తీసుకొని మళ్ళీ ఈమె వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఈమె పని. మెల్లమెల్లగా ఈమె మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మామూలుగానే మావోయిస్టులకి మెడికల్గా సీరియస్ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి జనరల్గా షుగర్ అండ్ బీపీలు ఉంటాయి, తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత లంగ్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి, ఫీవర్స్ నిరంతరం ఉంటాయి. ఎందుకంటే మనం బయట తీసుకునే ఆహార తర్వాత ఇతర జాగ్రత్తలు, నీళ్లు కానీ ఇవన్నీ జాగ్రత్తలు అక్కడ తీసుకోలేరు. వాళ్ళకి అందుబాటులో ఒక్కోసారి మురికి నీళ్ళు ఉంటుంది, మంచినీళ్ళు సరిగా ఉండదు, ఆహారం కూడా సరైన ఆహారం ఉండకపోవచ్చు. సో అట్లాగే అక్కడ ఉన్న దోమలు కావచ్చు, వీటి వల్ల వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తుంటాయి. సో దాంతో ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. అలాగా పెద్ద స్థాయి లీడర్లకి అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ చేసింది. ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా కాలంలో ఈమె చాలా హెల్ప్ చేసింది, చాలామంది ప్రాణాలను ఈమె కాపాడింది అని చెప్తారు మావోయిస్టులలో. అలాగా ఈమె మెల్లమెల్లగా సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక మావోయిస్టులో ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ కమాండర్గా ఎదిగింది అనమాట. సో ఈమెను లేడీ చెగువెరా అని కూడా పిలిచారు. చెగువెరా కూడా మనకి చాలామందికి తెలుసు. చెగువెరా క్యూబన్ రెవల్యూషన్ టైంలో చెగువెరా కూడా డాక్టరే. సో ఆయన దళాల్లో ఉంటూ ఆయన దళ సభ్యులకు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు వైద్యం చేసేవాడు. అలాగే ఈమె కూడా దళంలో ఉంటూ మావోయిస్టులో ఉంటూ మావోయిస్టులకి అక్కడ ఉన్న ట్రైబల్స్కి వైద్యం చేసేది. అందువల్ల ఈమెని లేడీ చెగువెరా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ క్రమంలో ఏమైందంటే అక్కడున్న నాయకులకి ఈమెకి మధ్య విభేదాలు రావడం మొదలుపెట్టి, ఈ విభేదాలు సెక్సువల్ విభేదాలను కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఈమెను ఎవరో కోరుకోవడం, ఈమె వాళ్ళకి ఓకే చెప్పకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం, ఈమె మీద చాడీలు చెప్పడం, అట్లాగే నాయకత్వానికి సంబంధించిన ఇష్యూస్,
నువ్వు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా, నా మాట చెల్లాలా నీ మాట చెల్లాలని గొడవలు రావటం, ఇలాగా రావడంతో కేంద్ర కమిటీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వీళ్ళ గొడవలకు సంబంధించి పంపించింది. ఆ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీకి ఈ అమ్మాయితో ఎవడైతే గొడవ వేసుకున్నాడో ఆ నాయకుడు ఈ అమ్మాయి అసలు ఇన్ఫార్మరు అని చెప్పేశాడు. ఎందుకంటే అదే టైంలో కొన్ని ఎన్కౌంటర్లలో పోలీసులు ఎన్కౌంటర్లలో నక్సలైట్ లీడర్లు కొంతమంది చనిపోయారు. దానికి ఈ అమ్మాయి కారణమని అతను ఒక స్టోరీ అల్లి వాళ్ళని నమ్మించాడు కేంద్ర కమిటీ నమ్మేసి ఈ అమ్మాయికి మరణశిక్ష విధించింది. సో మరణశిక్ష విధిస్తే దాంతో ఎవరైతే ఈ అమ్మాయితో విభేదించి గొడవపడ్డాడో అతనే ఈ అమ్మాయి మరణశిక్షని అమలు చేసి ఈ అమ్మాయిని చంపేసి ఇక్కడ చర్ల మండలంలో తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు అనేది పోలీసుల వెర్షన్. ఇక వీళ్ళ వెర్షన్ విందాం. వీళ్ళ వెర్షన్ అంటే AOBSZC అంటారు. అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ గణేష్ ఆయన ఒక సుదీర్ఘమైన పత్రిక ప్రకటన ఇష్యూ చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ అమ్మాయి సిన్సియర్గానే పనిచేసింది, కానీ ఈ అమ్మాయిని మార్చడం కోసం పోలీసులు ఏం చేశారంటే ఒక ఎత్తుగడ పన్నారు. అది వాళ్ళమ్మ పల్లిపాటి పోచమ్మ ద్వారా ప్రెజర్ చేసి నీ కూతుర్ని మేము చంపేస్తాం, నీ కొడుకు సూర్యను కూడా చంపేస్తాం, నీ కూతుర్ని నువ్వు బయటికి తీసుకురావాలి అని చెప్పితే ఆమె విధిలేక ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. తర్వాత సూర్యంని వాళ్ళు ఏం చేశారంటే సూర్యంకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ ఇంటెలిజెన్స్లోకి సూర్యమ్మని తీసుకున్నారు. వాళ్ళ బ్రదర్ని, ఈ రాధా వాళ్ళ బ్రదర్ని తీసుకొని అతని ద్వారా ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేశారు. అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని బెదిరించారు. నువ్వు కానీ మాకు కోవర్ట్గా పనిచేయకపోతే నీ తమ్ముడిని చంపేస్తాము, నీ మదర్ని ఇంట్లో వాళ్ళని చంపేస్తాము అని ఆ అమ్మాయిని ప్రెజర్ చేశారు. దాంతో అమ్మాయి సరెండర్ అయిపోయింది. దాంతో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ సూర్యం దళాలు ఏం చెప్తుంది, మా బ్రదర్ని కలవాలని చెప్తుంది. దళాలకు తెలియదు తన ఇంటెలిజెన్స్లో ఉన్నాడని. సో దళాలలో మా బ్రదర్ని కలవాలి ఫ్యామిలీని కలవాలని బయటకు వచ్చి వీళ్ళతో సమాచారం అందించి ఎక్కడెక్కడ ఎవరెవరు, ఎందుకంటే ఈమె వైద్యం చేస్తుంది కాబట్టి టాప్ లీడర్స్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటారో ఈమెకు తెలుస్తుంది కాబట్టి ముందే చెప్పేస్తుంది. అలాగా వాళ్ళు చాలామంది చనిపోవడానికి ఈమె కారణమైంది, అందుకని మేము ఈమెను చంపాల్సి వచ్చింది అనేది ఈ గణేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ రెండు వెర్షన్లు ఏది నిజం అనేది మనం నిర్ధారించడం అనేది కష్టం. దీని మీద ఎవరైనా ఇంతకుముందు అయితే ఇట్లాంటి వాటికి ఏపీసీఎల్స్ బాలగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్లు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు రెండు వైపులా విచారించేవాళ్ళు, వాళ్ళ ఒక ఒపీనియన్కి వచ్చి బయటికి చెప్పేవాళ్ళు. ఇవాళ అటువంటి ఒక థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది లేనప్పుడు మనం ఎవరిది నిజమని చెప్పలేము. కాకపోతే నాకున్న పర్సనల్ అనుభవం రీత్యా కొన్ని విషయాలు నేను చెప్పగలను. అదేంటంటే రెండు వైపులా కూడా పోలీసులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మావోయిస్టుల్లో ఉండే వాళ్ళని బయటికి రప్పించడానికి బంధువులను ఉపయోగించుకొని బంధువుల ద్వారా లేఖలు రాయడం, బంధువుల ద్వారా వాళ్ళని మొరాలిటీని వీక్ చేయించడం, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ చేయడానికి పోలీసులు ఉపయోగిస్తారు. ఇప్పుడు రెండు వైపులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను పోలీస్ ఫోర్స్లో ఉన్నాను అనుకో, నా గోల్ ఏంటి, నక్సలైట్ మూవ్మెంట్ అణిచేయడం. దానికి ఏ మెథడ్ కాబట్టి ఆ మెథడ్ ఉపయోగిస్తాం కదా. అట్లాగే నక్సలైట్ల వైపు ఉన్నప్పుడు నక్సలైట్లకు ఉన్న గోల్ ఏంటి, ఈ మొత్తం ఈ దేశాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని స్థాపించడం, సింపుల్గా చెప్పాలంటే. సో వాళ్ళ గోల్ వైపు వాళ్ళు ఉంటారు. అలాగా పోలీసులు ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్ చేశారా, వీళ్ళు చెప్పినట్టు చేసే అవకాశం అయితే ఉంది, కానీ అది నిజమా కాదో మనకు తెలియదు. ఇక నక్సలైట్ల వైపు నుంచి చూసినప్పుడు మామూలుగా ఇన్ఫార్మర్లు అంటేనే మావోయిస్టులలో అందరికి కూడా ఒక భయము, ఒక హేట్రెడ్ అన్నీ ఉంటుంది. ఎవరినైనా క్షమిస్తారు కానీ ఇన్ఫార్మర్ను వాళ్ళు క్షమించలేరు. ఎందుకంటే ఇన్ఫార్మర్ ఉంటే నా లైఫా నీ లైఫ్ అన్నట్టుగా అయిపోతుంది. ఈ అమ్మాయి కానీ ఇన్ఫార్మర్ అని కన్ఫర్మ్ అయిందా లేదా తెలియదు. గొడవలు అనే సెక్సువల్ గొడవలు ఖచ్చితంగా మావోయిస్టులలో ఉంటాయి. ఎందుకంటే మావోయిస్టుల్లో కూడా మనుషులకు ఉండే రాగద్వేషాలన్నీ వాళ్ళకి ఉంటాయి. సో సెక్స్ కోరికలు వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే యావరేజ్ ఏజ్ 27 years మావోయిస్టులలో, అంటే యూత్. రెండోది విమెన్ రేషియో తక్కువ ఉంటుంది దళాల్లో. నేనున్నప్పుడు 18-20% కూడా ఉమెన్ ఉండేవాళ్ళు కాదు. ట్రైబల్స్లో ఈ మధ్య 40% వరకు ఉమెన్ ఉండారని చెప్తున్నారు. ఏదేమైనా ఉమెన్ రేషియో తక్కువ ఉన్నప్పుడు ఒక ఉమెన్కి 4-5 ట్రై చేస్తారు దళంలలో కూడా. ట్రై చేసినప్పుడు ఈ అమ్మాయి ఒకటి పడుతున్నప్పుడు ఇంకొకటి జలసీ రావచ్చు.
సో అలాగా గొడవలైన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా గొడవలు అయి ఉండొచ్చు. అలాగే పదవులకు సంబంధించి కూడా మావోయిస్టుల మధ్య నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. అంటే అక్కడ కూడా తెలియని కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఒకరిని సపోర్ట్ చేస్తుంది, ఇంకో గ్రూప్ ఇంకొకరిని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు విప్లవకారులు అయినంత మాత్రాన వాళ్ళు ఏదో వీటికన్నిటికీ అతీతులు ఏం కాదు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్ ఉండే అన్ని మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళల్లో. సో కాబట్టి ఆ ఇష్యూలు కూడా ఉండొచ్చు, లేదని మనం చెప్పలేము. సో ఆ ఇష్యూలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా చూశాను, నేను కథలు విన్నాను. నాయకులు ఏం చేస్తారంటే, మనకి ఎవడైనా ఒకడు సరిగ్గా నచ్చకపోతే వాడిని ఇన్ఫార్మర్ అని చెప్పి కూడా చంపించిన సంఘటనలు గతంలో లేవంటే ఉన్నాయి. ఆ రకంగా వీళ్ళు ఏమన్నా పోలీసులు చెప్పినట్టుగా చంపించారా, లేదు పోలీసులు కూడా ఇవన్నీ చేయొచ్చు కాబట్టి వీళ్ళు ఇలా చేసి అమ్మాయిని మార్చుకున్నారా అనేది, అంటే ఈ 2 పాసిబిలిటీలు అయితే లేవని చెప్పలేము. నా అనుభవంలో నుంచి 2 పాసిబిలిటీలు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రత్యేకమైన రాధా కేసులో ఏం జరిగిందనేది మనం నిర్ధారణగా అయితే చెప్పలేము. 2 పాసిబిలిటీలు అయితే స్కోప్ అయితే ఉంది. సో దీన్ని ఎవరైనా ఇండిపెండెంట్ బాడీ వెళ్ళి రిస్క్ తీసుకొని చేయాలి, అది ఎవరు చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో అయితే ఇప్పుడు ఈమె వైపు నుంచి కుల సంఘాల లేకపోతే దళిత సంఘాల వీళ్ళు వెళ్ళి చేయాలి.